విజయవాడ మైలవరం వైసీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చుట్టూ మైలవరం రాజకీయాలు తిరుగుతున్నాయి. 5 రోజుల క్రితం కీలక వ్యాఖ్యలు చేసిన వసంత కృష్ణ ప్రసాద్ ఆ తర్వాత ఎవ్వరికీ అందుబాటులో లేకుండా పోయారు. నా భవిష్యత్ కాలమే నిర్ణయిస్తుందన్న వసంత తనకు సహకరించిన ప్రజలకు, వైసీపీ నేతలకు ధన్యవాదాలు అంటూ కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే వసంత హైదరాబాద్ వెళ్లిపోయారు. వసంత టీడీపీలో చేరతారని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగుతోంది. పోటీకి దూరంగా ఉంటానని గతంలో కూడా అధిష్టానానికి చెప్పారు. వసంత పార్టీ వీడుతుందన్న సమాచారమంతా ఓ ప్రత్యామ్నాయంపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే మైలవరం వైసీపీ అభ్యర్థిగా మంత్రి జోగి రమేష్ పేరు తెరపైకొచ్చింది. జోగి రమేష్ ను అభ్యర్థిగా పెడితే ఎలా ఉంటుందనే విషయంపై ఐపాక్ సర్వే చేస్తున్నట్టు లోకల్ టాక్. పార్టీ మార్పుపై వసంత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటికే పెనమలూరులో నాన్ లోకల్ అభ్యర్థి అంటూ అసమ్మతి సెగలతో ఇబ్బంది పడుతున్నారు మంత్రి జోగి. మైలవరంలో తాజా రాజకీయ పరిణామాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. మైలవరం వైసీపీలో ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చుట్టూ కూడా మైలవరం పాలిటిక్స్ అయితే తిరుగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ఎందుకంటే ఆయన గత మంగళవారం నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ భవిష్యత్తు అనేది కాలమే నిర్ణయిస్తుందని చెప్పడంతో పాటుగా ప్రస్తుతం ఉన్న ఈ ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో ప్రజాప్రతినిధులుగా ఇబ్బంది పడుతున్నామని కామెంట్లు కూడా చేయడం కూడా జరిగింది. ఇక సంక్షేమం వరకు ఓకే అయినప్పటికీ కూడా అభివృద్ధి అనేది ప్రస్తుతం లేదు. నిధులు కూడా లేని పరిస్థితుల నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నామనే విషయాన్ని కూడా కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అభివృద్ధి లేకపోవడం అనేది కొంత కష్టంగా మారుతోంది. సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్లాలి. ఈ రెండు కళ్ళు ఉంటేనే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి నుండి బయటపడతాం. కానీ ఇక్కడ సంక్షేమం మాత్రమే జరుగుతున్న పరిస్థితి అనే విషయాన్ని కూడా చెప్పారు. ఇక కాంట్రాక్టర్లకి డబ్బు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామనే విషయాన్ని కూడా చెప్పడంతో పాటుగా ఈ ప్రస్తుతం శాసనసభ్యులుగా రాత్రి అయితే చాలు, పగలైతే ఈ పరిస్థితుల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాము, కొంత మానసికంగా కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నామని కీలక కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఆయన ఇక్కడ నుంచి హైదరాబాద్ కూడా వెళ్లిపోయిన నేపథ్యంలో ఆయన పార్టీ మార్పు అనేది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి. ఈ విషయాన్ని ఎక్కడా కూడా వసంత కృష్ణ ప్రసాద్ ధృవీకరించడం లేదు. ఆయన ఎటువంటి రియాక్షన్ కూడా ఇవ్వనప్పటికీ కూడా అటు పార్టీ మార్పుకు సంబంధించి మాత్రం సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది. దీంతో అక్కడ ప్రత్యామ్నాయంగా వైసీపీ అధిష్టానం కూడా మంత్రి జోగి రమేష్ పేరును కూడా తెర మీదకి తీసుకొచ్చి ఐపాక్ ద్వారా సర్వే చేసినట్టుగా మనకు సమాచారం కూడా అందుతుంది. ఆయన ఇప్పటికే పెనమలూరు అభ్యర్థిగా కూడా అధిష్టానం ఖరారు చేసిన అక్కడ లోకల్గా ఉన్నటువంటి పరిస్థితులు అసమ్మతి ఎక్కువగా ఉండటం, నియోజకవర్గంలో ఉన్నటువంటి పడమట సురేష్ బాబు వర్గం కూడా ఆయన పూర్తిగా ఇక్కడ వ్యక్తి కాదు కాబట్టి ఆయన్ని వ్యతిరేకిస్తూ సహకరించేది లేదని ఇప్పుడు అధిష్టానానికి జోగి రమేష్ కూడా చెప్పిన నేపథ్యంలో తాజా పరిణామాలు వసంత కృష్ణ ప్రసాద్ ఏం చేయబోతున్నారు, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన పార్టీ మార్పు అనేది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడం, పార్టీ అధిష్టానం మరోసారి జోగి రమేష్ పేరును అక్కడ ఏ విధంగా ఉంటుందనేది ఐపాక్ ద్వారా సర్వే చేసిన ఈ అంశాలన్నీ కూడా మైలవరం పాలిటిక్స్ చుట్టూ అయితే ఈ ఆసక్తికర పరిణామాలుగా ప్రస్తుతం జరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు.